ఒక వస్తువుని 75 రూపాయలకి అమ్మటం వలన అతనికి వచ్చిన లాభశాతం అనేది సంఖ్యాపరంగా కొన్న వెలకి సమానం అయిన కొన్న వెల ఎంత? ఒక వస్తువునంటే 75 రూపాయలకి అమ్మటం వలన అతనికి వచ్చిన లాభశాతం అనేది సంఖ్యాపరంగా కొన్న వెలకి సమానం అంట. సంఖ్యాపరంగా కొన్న వెలకి సమానమైతే కొన్న వెల ఎంత అంటుండు. సో ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు లాభశాతము అనున్నది సంఖ్యాపరంగా కొన్న వెలకి సమానము అని వచ్చినప్పుడు ఆ 70 పైన ఏం చేయాలంటే 2 సంఖ్యల లబ్ధంగా రాయాలి. ఆ 2 సంఖ్యల లబ్ధంగా రాయాలి. ఆ 2 సంఖ్యల మధ్య డిఫరెంట్ ఎంత ఉండాలంటే 10 ఉండాలి. సో మరి 75ని 2 సంఖ్యల లబ్ధంగా రాద్దాం రీ. సో 2 సంఖ్యల లబ్ధంగా రాస్తే 15 × 5. 15 × 5. 15 5 సార్ ఎంత? 75. నెక్స్ట్ ఈ రెండింటి మధ్య డిఫరెంట్ చూడండి. సో ఈ రెండింటి మధ్య డిఫరెంట్ వాల్యూ వచ్చేసి ఎంత ఉంది మనకి? 10. సో ఈ విధంగా లాభశాతం అనేది సంఖ్యాపరంగా కొన్న వెలకి సమానం అని మెన్షన్ చేసినప్పుడు ఆ ఇచ్చినటువంటి వాల్యూ ఏదైతే ఉందో దాన్ని 2 సంఖ్యల లబ్ధంగా రాయాలి. ఆ రెండింటి మధ్య డిఫరెంట్ 10 ఉండాలి. చూడండి 15 5 సార్ ఎంత అంటే 75. 2 సంఖ్యల లబ్ధం 75 వస్తుంది మనకి. సో వీటి యొక్క డిఫరెంట్ వాల్యూ 10 వస్తుంది. ఇప్పుడు కాస్ట్ ప్రైస్ ఏంటంటే ఈ డిఫరెంట్ వాల్యూ 10 × వీటిలలో స్మాలెస్ట్ వాల్యూ. సో 5. సో 10 × 5 అంటే 50. 10 × 5 అంటే ఎంత? 50. సో ఇది కాస్ట్ ప్రైస్.